హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ హోటల్ స్టైల్ పూరి ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇప్పుడు ఒక 2 కప్పుల గోధుమ పిండి తీసుకొని అందులో సాల్ట్ వేసుకొని, మీకు వీలుంటే కొన్ని పచ్చిపాలు కూడా వేసుకోండి. మొత్తం బాగా గట్టిగా కలుపుకోండి. అసలుకే కలుపుకోవద్దు. ఎంత గట్టిగా కలుపుకుంటే పూరీలు అంత పొంగుతాయి. ఒక 20 మినిట్స్ వరకు బాగా నాననివ్వాలి. నానినా కానీ పొంగుతాయి, అలానే గట్టిగా కలుపుకున్నా కానీ పొంగుతాయి. ఆ పూరీలు చికెన్లోకైనా మటన్లోకైనా సూపర్ టేస్ట్ ఉంటాయి. ఇలా ఒక పెద్ద నిమ్మకాయ గోధుమ పిండి ఎంత నానితే అంత బాగా వస్తాయి పూరీలు. ఖచ్చితంగా నానబెట్టుకోండి. తర్వాతకి ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంతా ఉండలు లెక్క చేసుకొని పక్కకు పెట్టుకొని, మీరు నూనెతో కానీ లేకపోతే ఇలా పిండితో కానీ చేసుకోవచ్చు. నేనైతే ఎక్కువ పిండితోనే చేస్తాను, ఆయిల్తో ఎక్కువ చేయను. రొట్టెలైనా అలానే చేస్తాను, పూరీలైనా అలానే చేస్తాను. ఇలా పల్చగా, చాలా పల్చగా పాముకోవద్దు, కొంచెం మందంగానే పాముకోవాలి. అలానైతేనే పూరీలు అనేవి పొంగుతాయి. మళ్ళీ గట్టిగా కూడా ఉండవు. పల్చగా చేసామనుకొని గట్టిగా అవుతాయి. కొంచెం మందంగానే ఉండాలి. ఇలా అన్నీ చేసేసుకున్న తర్వాతకి ఒక పక్కకు ఆయిల్ పెట్టుకొని, ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. హీట్ అయ్యాకనే పూరీలు వేయాలి. ఇలా ఆయిల్ పైన పోసుకుంటూ పూరీలు కాల్చాలి. అలానైతేనే పొంగుతాయి. మనం వేయగానే ఆయిల్ ఇలా గంటతో ఇలా అనాలి, లేకపోతే ఆయిల్ గంటతో తీసుకొని దాని మీదనైనా పోయాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా పప్పుతో తిన్నాను, చాలా టేస్ట్ ఉందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ ఫ్రెండ్స్.